విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణ పరిధిలోని నివసించే పేదల కోసం నిర్మించిన టెడ్కో ఇల్లు కొందరు దరఖాస్తుదారులకు కేటాయింపు జరుగకపోవడంతో వారు కట్టిన డబ్బులను వారి అకౌంట్లలో జమచేయనున్న ప్రభుత్వం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో శాసనసభ్యుల బేబీ నాయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, మెప్మా పీడీ తదితరులు పాల్గొన్నారు। టిడ్కో హౌసింగ్ స్కీమ్ అనేది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసపుత్రిక ఎంతో ప్రతిష్టాత్మకంగా బిలో మిడిల్ క్లాసు పేదలకి మంచి వసతులతోని ఇల్లు దక్కాలనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి హౌసింగ్ సుమారు మన బొబ్బిలి మున్సిపాలిటీకి అన్న మినిస్టర్ గా ఉన్నప్పుడు 2239 ఇల్లు మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది। సుమారు అప్పటికే 70% పనులు పూర్తయి ఒక బ్లాకు కన్స్ట్రక్షన్ మొదలయ్యేసరికి ఎన్నికలు వచ్చాయి। దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాలేదు। ఎప్పుడైనా ఒక మంచి పని ఒక వ్యక్తి చేసినప్పుడు ఆ మంచి పనిని కొనసాగించే పరిపక్వత ఇంకిదిగానో మనిషికి ఉండాలి। కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వానికి అప్పటికి తెలుసారి లేదు। వాళ్ళకి పేరు ఉండిపోను 5 రూపాయలకి వందల మంది పేదలు ప్రతిరోజు తినేవారు। దాన్ని కొనసాగించుకుని అన్న క్యాంటీన్ని తొలగించారు। అన్న క్యాంటీన్ నేను ప్రవేశపెట్టి నా పుట్టినరోజుకి నా సొంత డబ్బులతో నేను ప్రవేశపెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమండి మాకు అన్న క్యాంటీన్ బిల్డింగ్ వద్దు, అందరు కూడా రోడ్ల మీద భోజనం చేస్తున్నారు, వందల మంది రోడ్ల మీద తింటున్నారు, ఆ లోపల ప్రాంగణం ఇవ్వండి, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది, అప్పటికే రోడ్డు వెడల్పు అయిపోయింది, ఏమైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ అక్కడే ఉంది, మున్సిపల్ ఆఫీస్ అక్కడే ఉంది, పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది, లోపల ప్రాంగణం ఇవ్వండి అంటే మేమేదో అందరికి ఉపయోగపడి మార్కెట్ కడతామని ఒక అబద్ధపు సాకు చెప్పి అవాళ ఆ లోపల ప్రాంగణం కూడా అవ్వలేదు। అయితే మనం మొదలుపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ తాలూకు సంకల్పం ఎంత గొప్పదంటే యాక్సిడెంట్ మాట దేవుడు 100 మంది అన్ని 814 రోజులు అది వేలాది మంది ఆకలి తీర్చినటువంటి మన అన్నా క్యాంటీన్ ఒక రోజు ఒకడు బ్రేక్ కూడా యాక్సిడెంట్ మాట దేవుడు సడన్ బ్రేక్ కూడా ఎవరేసి తప్పించుకోవాల్సిన అవసరం లేకుండా నిర్విరామంగా కొనసాగింది। టిడ్కో ఇల్లు ఎవరికి పేరు? చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అయినా కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేసిన పేరు వాళ్ళదే ఉన్నాం, అన్నా క్యాంటీన్ కొనసాగించుంటే పేరు వాళ్ళదే ఉన్నాం। పేదలకి మంచి జరగవలసినటువంటి పనుల్ని అతి దుర్మార్గంగా కొనసాగించుకోవడమే కాకుండా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారు। ఇవాళ రెట్టింపు ధరలతో ఇవాళ పనులు కొనసాగుతున్నాయి। ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ కూడాను అక్కడ ఇల్లు డబ్బును నవంబర్ నెలలో నెలాఖరు కల్లా గృహప్రవేశాలు ప్లాన్ చేస్తాం, వాళ్ళందరితో పాటు మీరు కూడా ఉండవలసినారు। కానీ ఎన్నో ఇబ్బందులు పడి మీరు ఇన్నాళ్ళు ఓల్చినందుకు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, ఎవరిని కూడా బాధ పెట్టే ప్రభుత్వం కాబట్టి ఇవాళ మీ డబ్బులన్నింటినీ కూడా బదిలంగా మీకు ఇవాళ మేమందరం కూడా ఫాలో అప్ చేసి సుమారు 1,57,00,000 రావాల్సినటువంటి నిధుల్లో ఇవాళ మొదటి విడతగా 66,33,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం। దయచేసి ఎవరి డబ్బు అయితే రాలేదో మీరు అధైర్యం పెట్టకుండా వారం 10 రోజుల్లో ఆ డబ్బు కూడా మీకు వస్తుందనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం। వారం 10